26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది కాలం తెచ్చిన కరవు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవు అని ఆరోపించారు. ఇప్పటికైనా కన్నెపల్లి నుంచి నీటి పంపింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం మీద కోపంతో, కేసీఆర్ గారి మీద కక్షతో ఇవాళ మీరు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానంగా అనుకోవటం కానీ లేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, మీకు ఒకవేళ మీరు కనుక పంపులు ఆన్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూస్తూ ఉన్నారు. చరిత్రహీనుడుగా, రైతు ద్రోహిగా నువ్వు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుంది. 240 టీఎంసీల వరదను తట్టుకున్న మేడిగడ్డ 9 టీఎంసీల వరదను తట్టుకోలేదా అని కమెంట్ చేశారు కేటీఆర్. అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ అన్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయాలన్నారు. హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ, 500 years ఆఫ్ హిస్టరీ. గోదావరి వరద వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే, అన్నారంకేం కాలే, సుందిలకేం కాలే, బ్రహ్మాండంగా మరి పూర్తి స్థాయిలో తట్టుకొని నిలబడ్డది. అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ అని రుజువు చేసింది. మరి 247 టీఎంసీల వరద తట్టుకున్న మేడిగడ్డ కేవలం 9 టీఎంసీలు, 1,00,000 క్యూసెక్లే పోతున్నది. కేవలం 1,00,000 క్యూసెక్లు అంటే 9 టీఎంసీలు పోతే తట్టుకోలేదా? మీరు అన్నారంలో, సుందిలలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంజనీర్లు చెప్తున్న మాట నీకు వినబడట్లేదా? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ సిగ్గు లేకుండా అసలు మేము బ్యారేజ్ మేడిగడ్డను ముట్టుమనే అంటలేం, గేట్లు దించుమనే అంటలేం. అది పోతున్నది 1,00,000 క్యూసెక్కులు. ఆనాడు మరి 15 రోజుల పాటు 247 టీఎంసీల నీళ్లు రోజు వచ్చినా తట్టుకున్న భద్రాచలం ఇవాళ 9 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని కొట్టుకపోతుందంటే నువ్వు పిచ్చోనివా, మంచోనివా? భద్రాచలానికి కాళేశ్వరంతో ముప్పు లేదన్నారు కేటీఆర్. పోలవరంతోనే భద్రాచలానికి ముప్పు ఉంది అన్నారు. పోలవరం ఎత్తు పెంచితే భద్రాచలం మునిగే ప్రమాదం ఉందన్నారు. ఇరవై 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.